ఫలించడానికి మనకి దేని అవసరం పడుతుంది? ఒకటి భూమి, అలాగే కొంచెం శ్రమ, అలాగే ఒక విత్తనం. ఇప్పుడు ఒకవేళ మనం మనుషుల గురించి మాట్లాడితే ఇక్కడ భూమి ఉంది, మనిషి యొక్క జీవితం ఉంది. ఈ జీవితంలో తనకు ఇష్టమైన పూలను పళ్లను పెంచుకోవాలనుకుంటాడు. అందుకు శ్రమించటం మన కర్మ. అలాగే విత్తనం మన కర్తవ్యం. మన కర్తవ్యం ఫలించాలంటే మనం ఏం చెయ్యాలి? మామిడి పండ లేదా వేప చెట్ట? ఇందులో మనం ఏం పొందాలి? రసాలనిచ్చే పండ్లను పెంచాలా, చేదునిచ్చే వేప చెట్టును పెంచాలా అనేది మనపైనే ఆధారపడి ఉంటుంది. కానీ ఒక్క విషయం ఉంది, లక్ష్యం ఏదైనా కానివ్వండి, జీవితం ఎలా ఉన్నా సరే, ఒకవేళ మీరు లక్ష్యం కోసం ముందుకు వెళ్తున్నారు అంటే అప్పుడు మీరు కర్మల నుంచి తప్పించుకోలేరు. ఒకవేళ మీరు అలా తప్పించుకోకుండా ఉంటే